What are you doing? Cutting vegetables. Okay. What are you doing? You're cutting vegetables. ఇదిగో పూలు ఇస్తాను ఇదిగో. హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. డే ఇన్ మై లైఫ్ చూడబోతున్నారు. హెవీ డీక్లటరింగ్ అండ్ డీప్ క్లీనింగ్ అనమాట. సో పిల్లలు ఇక్కడ క్రాంకీగా ఉన్నప్పుడు నేను ఒక టిప్ ఫాలో అవుతాను. ఏంటంటే వాళ్ళకే చాయిస్ ఇస్తాను. కొంచెం పాలు కలపడం, నీకు నచ్చిన స్పూన్ తీసుకో అని చెప్పి ఇవ్వడం. అప్పుడు ఏంటంటే పిల్లలు హ్యాపీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. క్రాంకీగా ఉన్నది కాస్త వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పాలు తాగడానికి లిటిల్ క్రాంకీగా ఉంది మా మిహిరమ్మ, అందుకు ఇలా చేశాను అనమాట. సో మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ వంట చేసేస్తున్నా గైస్. సో నన్ను చూసి మిహిరమ్మ కూడా కిచెన్లోకి వచ్చి ఇట్లా చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ అసలైన హైలైట్ ఆఫ్ ద డే. సో సెలవు రోజు కాబట్టి డీక్లటరింగ్ పని పెట్టుకున్నాను అనమాట. ఈసారి మిహిరమ్మ రూమ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? టాయ్ సార్టింగ్. టాయ్ సార్టింగ్. వాట్ ఇస్ దిస్? Teddy bear. What is? Baba black sheep. Elephant. What is this? Duck. Duck. What is this? Chicken. Chicken. అలా తింటారా? Mommy, this is duck. This is duck. Oh, what is this? Mihrama, what is this? Bull. Bull. Mom, what is this? What is this? Chepu? Elephant. Elephant. సో అలా కబుర్లు చెప్పుకుంటూ ప్రిటెండ్ ప్లే ఆడుకుంటూ మొత్తానికి అన్ని బొమ్మలు అయితే సార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా టర్న్ అయిందో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. అసలు మేము డీక్లటర్ చేయగలిగామా లేదా అదంతా కూడా చెప్తాను. సో మొత్తానికి ఇలాగ నేల మీద మీరు చూసారంటే అన్ని టాయ్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు మొత్తం అన్నీ గిరాటేసేసి అవన్నీ సార్ట్ చేస్తున్నాను అనమాట. సో మధ్యాహ్నం వరకు కొంచెం సార్ట్ చేసి వదిలేసాను. దాని తర్వాత సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈసారి మా హస్బెండ్ కూడా ఒక చెయ్యి వేసారనమాట. ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు. మొత్తానికి ఎలాగైనా సరే ఈ రూమ్ డీక్లటర్ చేసి అంతా వేస్ట్ అంతా పారేయాలి, మొత్తం టాయ్స్ అన్ని సార్ట్ చేయాలి అని అనుకున్నాము. సో ఫైనలీ నేను, మిహిరమ్మ అండ్ మా హస్బెండ్ అందరం కలిపి చేస్తున్నాము. మిహిరమ్మ ఆఫ్కోర్స్ మేము సర్దుతుంటే తను వచ్చి మధ్యలో అన్నీ కెలకడం, దాని తర్వాత మళ్ళీ బొమ్మలన్నీ కింద గిరాటేసేయడం, గుమ్మరించడం అట్లా చేస్తుంది. సో అది సంగతి. చూడండి ఎలా టర్న్ అవుట్ అవుతుందో. సో అలా సరదాగా మొత్తం అంతా సార్ట్ చేయగా ఫైనల్ రివీల్ ఇప్పుడు చేస్తున్నాము. చూడండి ఎలా అయిందో. టడా! వెల్కమ్ టు మిహిరాస్ రూమ్. ఎంత క్లీన్గా ఉందో కదా. తన టాయ్స్ అన్నీ నీట్గా సర్దేసిన తర్వాత అవి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసినాయి. మొత్తం సార్ట్ చేసేసాం మేము. దాని తర్వాత తన డైపర్ అన్నీ కూడా ఇలా పెట్టేశాము. తన సైకిల్ అండ్ తన వాకర్ ఉంది. అఫ్కోర్స్ వాకర్ ఇప్పుడు వాడట్లేదు అనుకోండి. ఈ డీక్లటరింగ్ అంతా అయిపోయిన తర్వాత మిహిరమ్మకి స్నానం చేపించేసి తను హాల్లో కలర్స్ వేసుకుంటుంది. అండ్ నేనైతే తనకి ఇష్టమైన పాలన్నం కలిపేసి తనకు తినిపించేస్తున్నాను అనమాట. ఈ వీడియో ఇంత చివరి వరకు మీరు అందరూ చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.